యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. తను మీ భార్య. ఒకప్పుడు అభిరామ్ అంటే అందరికీ తెలుసు. రేపు వదినంటే ఏంటో కూడా అందరికీ తెలుస్తుందన్నయ్య. ఇంతకు మించి చెప్పలేనన్నా, సారీ. బావగారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? రేపు అక్క గెలవదేమోనని భయమా? ఓడిపోయే యుద్ధం తనెప్పుడూ చేయదమ్మా. రేపటి ఈ యుద్ధాన్ని ఎలా గెలవబోతుందో తెలియడం లేదు. ఫస్ట్ టైం నేను తనకి హెల్ప్ చేయలేకపోతున్నాను. అక్క గెలవడం మీకిష్టమే కదా బావగారు? ఒకవేళ అక్క ఓడిపోయినా మీకిష్టమే కదా? అప్పుడు అక్క ఇంట్లోనే ఉండిపోతుంది కదా? నాకు బాగా తెలుసమ్మా, తను ఓడిపోదు. అందరూ జీవితంలో గెలుస్తారు, కానీ తన జీవితాన్ని గెలిచొచ్చారు. ఎంత కావాలంటే అంత తాగండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. తాగిన తర్వాత అందరూ కడుపు నిండా బిర్యానీ తినాలి. ఈ మందుకి బిర్యానీకి నీకు డబ్బులు ఎవరిచ్చారన్నా? ఇంకెవర్రా, ఓనరే ఇచ్చుంటాడు. ఆయన జేబు నుంచి తీసిస్తాడా ఏంటి? ఓటికి ఎంతని కూడా ఓనర్ డబ్బులు ఇచ్చారంట కదన్నా. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? వీళ్ళకి ఆ విషయం కూడా తెలిసిపోయింది. మీకు డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి పోనరా. పార్టీ అయ్యాక ప్రతి ఒక్కరి జేబులో పెట్టి పంపిస్తాను. తాగి తిని చెప్పింది మర్చిపోకుండా. రేపు మీ అందరూ నాకే ఓటేయాలి, నన్నే గెలిపించాలి. నిన్నుగాక ఒక ఆడదాన్ని గెలిపిస్తామా అన్న? ఆడదాని ముందు నీ పరువు తీస్తామా? ఆవిడ ఎంత ఓనర్ బంధువు అయితే మాత్రం ఆవిడకి ఓటేస్తామా? నువ్వే మా బంధువు అన్నా. నువ్వు మా మందు దాతవి, బిర్యానీ దాతవి, నీకే ఓటు గుద్దుతాం. ఒరే నువ్వు లేరా. ఒరే, ఇక్కడ మనం వీళ్ళకి మందు పోసి బిర్యానీ పెట్టి డబ్బులు పంచుతూ ఇంత కష్టపడుతున్నాం కదా. తనేంట్రా ఈరోజు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంది. ఇంట్లో ఏం చేస్తానరా? ఏం లేదన్నా, మనోడిని ఆల్రెడీ ఒకరిని పంపించానన్నా. వసుంధర ఇంటికాడ పిల్లలతో ఆడుకుంటుందంటన్నా. ఆడితే అంతకన్నా ఇంకేం చేస్తుందన్నా? పర్మనెంట్గా ఇంటికాడ కూర్చుంటది. అంతేనంటావా? అయితే రేపు నేనే గెలవబోతున్నా అన్నమాట. అయితే ఇంకోసారి చీర్చుకొడదాం. మమ్మీ, ఏంటి బన్నీ? రేపు మీ ఫ్యాక్టరీలో యూనియన్ ఎలక్షన్స్ ఉన్నాయంట కదా? అవును. ఎలక్షన్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు కదా? చేస్తున్నాను. మరి ఏంటి మమ్మీ ఇంత కూల్గా రిలాక్స్గా ఉన్నావు? ఇంకెలా ఉండాలి? రేపు మాకు స్కూల్లో ఏదైనా టెస్ట్ ఉంటేనే ఈరోజు మేము టెన్షన్ అవుతాము. రేపు నీకు ఫ్యాక్టరీలో టెస్ట్ ఉంది కదా, మరి నువ్వెందుకు టెన్షన్ అవ్వట్లేదు? ఎలక్షన్ గురించి డాడీ వరి అవుతున్నారు. రవి అంకుల్ పద్మ అంటే కూడా టెన్షన్ అవుతున్నారు. నువ్వెందుకు టెన్షన్గా లేవు? రేపెలాగో ఓడిపోతాను, ఇంకెందుకు టెన్షను? ఎందుకు ఓడిపోతావు? మీ డాడీ నాకు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి. డాడీ సపోర్ట్ చేస్తే నువ్వు గెలుస్తావా మమ్మీ? ఆయన జస్ట్ నా పక్కన నించుంటే చాలు, ఎంత పెద్ద పోటీ అయినా గెలుస్తాను.
ఎలా గెలుస్తారో చెప్పండి. చెప్పండి మమ్మీ. ఇప్పుడు డాడీ నీ పక్కనే ఉన్నారు కదా. చెప్పండి, ఎలా గెలుస్తారు? చెప్పు మమ్మీ. గెలుస్తాను అంతే. అదే ఎలా? రేపు మీరే చూస్తారుగా. ఇప్పుడు చెప్పకూడదా? నేను గెలవాలని మీరు హార్ట్ఫుల్గా కోరుకుంటున్నారా? అందుకే కదా మీ పక్కనే కూర్చున్నాను. మీరు కోరుకున్న తర్వాత నేను గెలవకుండా ఉంటానా? మాట మార్చకండి. మీరు ఓటమిని ఒప్పుకోరని నాకు తెలుసు, కానీ రేపు ఎలా గెలుస్తారో తెలియట్లేదు. ఈ రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాను. మీ ప్లాన్ ఏంటో, మీ స్ట్రాటజీ ఏంటో ఏం అర్థం కావడం లేదు. అక్కడ అఖిల్, హారిక వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. యూనియన్ లీడర్కి దాదాపు పిచ్చి పట్టినంత పని అయింది. ఈరోజు లీవ్ పెట్టి మీరు ఒక పెద్ద తుఫాన్నే క్రియేట్ చేశారు. రేపు సునామీ కూడా రావచ్చు. అయితే నాకు ఏ విషయం చెప్పరన్నమాట. అందరితో పాటు నేను కూడా రేపే తెలుసుకోవాలన్నమాట. సరే. ఏమండి, ఒక చిన్న మాట చెప్పండి. రేపు ఫ్యాక్టరీకి రోజా పువ్వుల మాల తీసుకురావడం మాత్రం మర్చిపోకండి. ఎందుకు? గెలిచిన వాళ్ళ మెడలో వెయ్యాలి కదా. హలో బాబాయ్, గుడ్ మార్నింగ్. మన ఎన్నికల గుర్తుందిగా? అబ్బా, ఎన్నిసార్లు చెప్తావన్నా? నిన్న నుంచి చెప్పి చెప్పి చంపుతున్నావు. రే, ఏంట్రా ఇసుకుంటున్నాడు? ఎన్నికలు అవ్వనివన్నా, వాడిని పిసికేద్దాం. ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ గిరి. నా ఎన్నికల గుర్తు. అబ్బా, చెప్పిందే చెప్పకన్నా నీ గుర్తు మర్చిపోయి వేరే వాళ్ళ గుద్దేలా ఉన్నాను. కోపడుతున్నారేంట్రా? ఎన్నికలు అవ్వని అన్నా, వాడిని కుమ్మేద్దాం. ఓ రమణ, నీ ఓటు నాకే. ఎన్నిసార్లు చెప్తావన్నా? నీకన్నా అడుగు తినవాడే నయం. చిరాకు పడుతున్నాడేంట్రా? ఎన్నికలు అవని అన్నా, వాడిని చీరేద్దాం. కొంపదీసి నైట్ పార్టీ తాలూకు హ్యాంగ్ ఓవరా? కొంపదీసి నాకు హ్యాండ్ ఓవర్ కదా? ఇవ్వని అన్నా, ఎలక్షన్స్ అయ్యాక అందరిని ఎరగదిద్దాం. వాళ్ళు హ్యాండ్ ఇస్తే నేను ఓడిపోతాను రా. వాళ్ళని మనం ఇరగదీయటం కాదు, ఆ వసుంధర మనల్ని ఎరగొడుతుంది. నీ ఓటు నాకే. అలాగే అన్నా. ఎవరన్నా? ఇంకెవరు? ఏ పని పాటాలేని మన బేవర్స్ ఓనర్స్. ఎలక్షన్స్ అయ్యి నేను గెలిచాక ముందు వీళ్ళ నిరగతీయాలి. హలో సార్, నమస్తే సార్. ఎక్కడ చచ్చావు? ఫ్యాక్టరీలో సార్. ఏం జరుగుతుంది అక్కడ? ఎలక్షన్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్. వర్కర్స్ ఎలా ఉన్నారు? నైట్ పార్టీ ఇచ్చాం కదా సార్, ఫుల్ ఖుషీగా ఉన్నారు. నేను భారీ మెజారిటీతో గెలవబోతున్నాను సార్. ఇడియట్, ఆ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దని చెప్తున్నాను. నీ వల్ల బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టాను. నువ్వు గాని గెలవలేదో అడ్డంగా నిలువుగా నరికేసి కాకులకు గద్దలకు వేస్తాను. జాగ్రత్త. మా అమ్మ నాన్న కూడా ఇన్ని తిట్లు తిట్టలేదు. సార్, కంపల్సరీ గెలుస్తాను సార్. ఇంతకీ వాళ్ళు వచ్చారా? ఎవరు సార్? నా అన్న కాని అన్న, వదిన కాని వదిన. ఇంకా రాలేదు సార్. రవి, వెళ్దామా? అన్నయ్య, మన కాబోయే యూనియన్ లీడర్ని కూడా రానివ్వండి. అంత కాన్ఫిడెన్స్ ఏంటి రవి? మా వదిన మీద నమ్మకం అన్నయ్య. ఇంకో 2 గంటల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇప్పుడైనా అక్క ఎలా గెలవబోతుందో చెప్పొచ్చు కదా. తినబోతో రుచి అడగడం ఎందుకు పద్మా? మీ మరిది గారు ఆ మాటే అని మీరు అదే మాట అంటున్నారా? వదినది నాది ఒకే మాట అన్నయ్య. సరే, ఇప్పుడు ఏ సైకిల్ మీద ఎవరెవరు వెళ్ళాలో చెప్పండి. ఏమండి, ఈరోజు నేను మాత్రం మీ సైకిల్ మీదే వస్తాను.
ఎందుకండి? కురుక్షేత్రంలో అర్జునుడి రథాన్ని శ్రీకృష్ణుడు నడిపి అర్జునుడిని గెలిపించాడు కదా, అలాగే ఈరోజు ఈ సైకిల్ పై నన్ను తీసుకువెళ్ళి గెలిపించండి. మన యూనియన్ ఎలక్షన్స్ కోసం మహాభారతం అంతటి గొప్ప కావ్యం గురించి ఎందుకులేండి, వచ్చి సైకిల్ ఎక్కండి. జైత్రయాత్ర మొదలైంది. అక్కడ యూనియన్ లీడర్ హడావుడి చేస్తున్నాడంట, మీరేం చేయబోతున్నారు? మీతో కలిసి ఓటేయబోతున్నాను. గెలవడానికి ఏం చేయబోతున్నారు అని. అది ఆగండి, మళ్ళీ తినబోతూ రుచి ఎందుకనే సామెత చెప్పకండి. నాకు ఒక డౌట్ ఉంది, తీరుస్తారా? అడగండి, తీరుస్తాను. రామాయణంలో రాముడు వాలిని చెట్టు చాటు నుంచి ఎందుకు చంపాడండి? భారతం వదిలేసి రామాయణానికి వచ్చారా? చెప్పండి. వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్యని చెరపట్టి మృగంలా ప్రవర్తించాడు. మృగాల్ని చెట్టు చాటు నుంచి వేటాడడం తప్పు కాదు. అలాగా? ఇప్పుడెందుకు ఆ డౌట్ అడుగుతున్నారు? ఊరికే మీరేది చెయ్యరు కదక్కా. మా వదిన ఏం చేస్తే నీకెందుకు పద్మా, నువ్వు సైలెంట్గా ఉండు. ఓడలు బల్లవడం అంటే ఇదే కదా అన్నయ్య? పూలమ్మిన చోట కట్టెలు కూడా అమ్మడం అంటే ఇదే అఖిల్. ఫ్యాక్టరీకి వెళ్లకుండా ఇక్కడెందుకు ఆపావు అఖిల్? నా అన్న కాని అన్నయ్య, వదిన కాని వదినతో కాస్త మాట్లాడదామని. సంస్కృతి ఈవెంట్స్లో నువ్వొక వెలుగు వెలిగావు కదా. ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఎంతో మంది క్లయింట్స్ నీ ముందుంటారు కదా. హ్యాపీగా ఈవెంట్స్ చేసుకోక ఇలా యూనిఫామ్ వేసుకుని మా ఫ్యాక్టరీలో పనిచేయడం ఏంటి? సంస్కృతి ఈవెంట్స్ మన ఫ్యామిలీ బిజినెస్ అఖిల్. మన ముగ్గురం కలిసి చేశాం. ఇప్పుడు విడిగా నేను ఒక్కడనే చేయడం బాగోదు. బాగుండదనా లేక ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు లేకనా? అడిగితే మేము పడేస్తాం కదా బావగారు. ఆయన పడేసిన ఆస్తితోనే బతుకుతున్నారు. మళ్ళీ ఆయనకి మీరు దానం చేయడం ఏంటి హారిక? అది ఇచ్చే చెయ్యే కానీ తీసుకునే చెయ్యి కాదు. ఓ, మరి అను సర్జరీకి డబ్బులు కావాలని వచ్చాడే, అప్పుడెందుకు చేయి చాచినట్టు? ఆ పసి ప్రాణం కోసం ఆయన తల వంచారు. మీరిచ్చుంటే మనుషులయ్యేవారు. ఇంకెవరో ఇచ్చారు కదా, వాళ్ళ దగ్గర ఈయన చేయి చాచినట్టే కదా. అది ఆయన చేయి చాస్తే వచ్చిందో, లేదా చేసిన సహాయానికి ప్రతిఫలంగా వచ్చిందో, ఇంకెలా వచ్చిందో అది నీకు అనవసరం. ఓకే, ఓడిపోయే ఎలక్షన్స్లో ఓటు వేయడానికి వెళ్తున్నారా? గెలుపు ఓటమిల గురించి ఇప్పుడెందుకు అఖిల్? ఇంకా టైం ఉంది కదా. బసు అక్క గెలుస్తుందని మీకింకా హోప్ ఉందా బావగారు? తనకి కాన్ఫిడెన్స్ ఉందమ్మా. అది చూద్దాం. ఆల్ ది బెస్ట్ వదిన గారు. పదహారిక పదనయా. విష్ యూ గుడ్ లక్ అమ్మా. థ్యాంక్స్ బావగారు.
వసు గారు, ఎందుకు అఖిల హారికలతో గొడవ పడతారు? వాళ్ళు నన్ను ఏమన్నా ఊరుకుంటాను కానీ మిమ్మల్ని చిన్న మాట అన్నా నేను సహించను. ఎలక్షన్స్లో ఓడిపోతే ఇది మనసులో పెట్టుకుంటారు వసు గారు. అప్పుడు పరిస్థితి దారుణంగా ఉంటుంది. పరిస్థితులకు భయపడే వసు ఎప్పుడో చచ్చిపోయిందండి. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక నాలో భయం కూడా చచ్చిపోయింది. పదండి వెళ్దాం. వదినా, వదినా, పావని, మీ అత్త ఎక్కడా? గదిలో ఉందా? సైకిల్ చేస్తున్నావేంటి? నోటికేమైంది? మౌన వ్రతమా? ఎందుకు? వసు కోసమా? ఓ, అది ఈరోజు ఎన్నికల్లో గెలవాలనా? బాగుంది. ఎక్కడైనా తోడికోడళ్ళు ఉప్పు నిప్పులా చిటపట్లాడుతూ ఉంటారు. మీరేమో పాలు నీళ్ళలా కలిసిపోయారు. ఒక వర్గానికే మీరు ఇన్స్పిరేషన్ అయ్యారే. వదినా, ఇది తెలుసా నీకు? ఎన్నికల్లో వసు గెలవాలని పావని మౌనవ్రతం చేస్తోంది. ఏంటొదినా, ఏం మాట్లాడో? కొంపతీసి నువ్వు కూడా మౌనవ్రతం చేస్తున్నావా? బాగుంది వదినా. ఎన్నాళ్ళు భర్త కోసం పిల్లల కోసం వ్రతాలు పూజలు చేశావు. ఇప్పుడు కోడల కోసం చేస్తున్నావా? నేను చెయ్యాలా? ఈ మౌన వ్రతాలవి నా ఒంటికి అస్సలు పడవదునా. తిరిగే కాలు తిట్టే నోరు ఊరికే ఉండవన్న సామెత నన్ను చూసే పుట్టింది. ఏంటి, మౌనవ్రతం చేస్తే ఒంటికి మంచిదా? బొట్టు గాజులు లేని దాన్ని నాకేం మంచి జరుగుతుంది? ఈ మౌనవ్రతం చేయడం సరే, టిఫిన్ ఏం చేసావు? ఏం చేయలేదా? ఎందుకే? ఏంటి, ఉపవాసం కూడా ఉంటున్నారా? మీరుంటే ఉన్నారు, నా పరిస్థితి ఏంటి? ఏమో ఏంటే, అప్పుడే ఆకలి మొదలైంది. కడుపులో ఆత్మారాముడు ఆవురావురమంటున్నాడు. ఇప్పుడెలా? అయ్యో, నేను వంట చేసుకోవాలా? ఎందుకొదనా నాకు అలవాట్లేని పనులు చెప్తున్నావు? ఏ రోజైనా వంటగది మొహం చూసానా? ఎంకి పెళ్లి సుబ్బి చౌకొచ్చిందని ఓసే వసు, నీ ఎన్నికల కోసం నా కడుపులో ఎలకలు తిరిగేలా చేస్తున్నావు కదే. నువ్వు లీడర్ అయ్యేలోపు నేను శవాన్ అయ్యేలా ఉన్నాను కదే. సారీ వదినా, సారీ పావని. వసు తప్పకుండా గెలవాలి. మీరు మౌనవ్రతం ఉపవాసం చేస్తుంటే వసు గెలవకుండా ఉంటుందా? వసే వసు, నువ్వు ఎంత అదృష్టవంతురాలువే. నీ కోసం మీ అత్తయ్య అక్కయ్య దీక్ష చేస్తున్నారే. నువ్వు గెలవాలి, గెలవాలి. గెలుస్తుంది, గెలుస్తుంది. ఏమండి, అక్కడ ఆపండి. ఏమైంది వదినా? అక్కడ ఏముందక్క? అయ్యో ఆపండి అని ఒక మాటకి ఇన్ని ప్రశ్నలా? ఆపండి. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు కాబోయే లీడర్ అయ్యా, నా కార్ డ్రైవర్వి కాదు డోర్ తీయడానికి. యూజ్లెస్ ఫెలో, కాస్త డీసెంట్గా బిహేవ్ చేయి. అబ్బా, మళ్ళీ తిడుతున్నాడే.
మీ అన్నయ్య వదిన ఇంకా రాలేదు సార్. అదే సార్, అభిరామ్ వసుంధరా సార్